ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమే అల్లుడు గారు మైథిలికి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటున్నాడు. కొంపదీసి నేను నీ తండ్రిని కాదు, లీలాకృష్ణ నీ కన్న తండ్రి, రామయ్యే మీ తాతయ్య అని చెప్పబోతున్నాడా ఏంటి? అవునమ్మా, ఆయన వాలకం చూస్తుంటే అదే అనిపిస్తుంది. నాన్నా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అని మాట్లాడమేంటి? ఏంటా విషయం? ఓరి భగవంతుడా, మనం లేని సమయం చూసి ఇంతకు దిగిస్తున్నాడా? వెళ్ళి ఆపుదాం, పదవే పద. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా, కానీ చెప్పక తప్పదు. ఏమండి? అబ్బా! ఏమైందమ్మా? ఏమైంది? నొప్పి, కాలు కొట్టుకుందే. అయ్యో, అమ్మా రామ్మా. అబ్బా అమ్మా, నా వల్ల కాదే. అమ్మా, ఆ, అక్కడ అల్లుడు నిజం చెప్పబోతున్నాడు అనుకుంటా. అమ్మా పదమ్మా, ఆయన నిజం చెప్పే లోపల వెళ్తాం, పద. నా వల్ల కాదే. రా. ఈ గుణశేఖర్ చెప్పండి నాన్నా. నీ మైథిలి, అమ్మయ్యా. అమ్మయ్యా, ఏంటండి ఇలా వచ్చారు? మనం అర్జెంట్ గా స్వీట్ షాప్ కి వెళ్ళాలి. ఏమైందండి? ఆ మల్లేష్ మీద నాకు అనుమానం వచ్చి మన స్వీట్ షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. దాంట్లో ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి. ఏంటండి ఆ నిజాలు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన షాప్ లో స్మగ్లింగ్ జరిగిందని పోలీసులు వచ్చారు కదా. అవును సార్. ఆ రోజుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నేను చూడాలి. ఓకే సార్, ఇప్పుడే ప్లే చేస్తాను. చూడండి సార్. మల్లేష్ వెళ్ళిన గదికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. ఓకే సార్. స్టాప్ 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 స్టాప్. కొంచెం జూమ్ చేయి. కొంచెం. యా, వెయిట్ వెయిట్. మల్లేష్ చేతులు ఏవో ఉన్నాయి. సరిగా కనపడలేదు సార్, కానీ అతని చేతుల్లో కన్ఫర్మ్గా ఏవో వస్తువులు ఉన్నాయి సార్. రైట్. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు. వస్తువులు కాదు, నా అనుమానం నిజమైతే వాడి చేతుల్లో ఉన్నవి బంగారు విగ్రహాలు. ఈ విగ్రహాలు బంగారు బిస్కెట్లు ఆ రోజున బాక్సుల్లో పెట్టి మేము స్మగ్లింగ్ చేస్తున్నామని పోలీసులకు దొరికేలా చేశాడు. చెప్తాను. ఆ వీడియో మొత్తం తీసి పెన్డ్రైవ్లో కాపీ చేసి నాకివ్వు. ఓకే సార్. ఆ విగ్రహాలు బంగారు బిస్కెట్లు స్వీట్ బాక్స్లో పెట్టింది మల్లేష్ గాడే అని కన్ఫర్మ్ అయింది. మనం వెంటనే వెళ్తే ఆ మల్లేష్ని పట్టుకోవచ్చు మైథిలి. అలాగేనండి. లేట్ చేస్తే వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా పోలీసులు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజుతో పూర్తవుతుంది. ఈ రోజు గనక మనం వాడిని పట్టుకోలేకపోతే పోలీసులు మన షాప్ని సీజ్ చేయడమే కాదు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. వెళ్దాం పదండి. పద. నాన్న, నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలంటున్నావు కదా, ఏం నాన్న అది? అదేం పెద్ద మ్యాటర్ కాదమ్మా. ముందు మీరు వెళ్ళి ఆ మల్లేష్ గారిని పట్టుకోండి, లేదంటే మీ షాప్ సీజ్ అవుతుంది. అలాగే నాన్న, నేను మళ్ళీ కలిసినప్పుడు అడుగుతాను. సరే. శుభప్రద అమ్మ ఇక్కడ? ఇదిగో వచ్చేసానమ్మా. పక్కనే పుట్టుంటేను పాలు పోద్దామని వెళ్ళాను. అలాగా అమ్మా, మన స్వీట్ షాప్ లో అర్జెంట్ పనుంది. నేను ఉత్తమ్ గారు వెళ్తాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో అమ్మా. అలాగేనమ్మా. అలాగే అమ్మా, వస్తానన్నా. సరే. పదండి. సమయానికి ఉత్తమ్ బాబు వచ్చి ఆపాడే, లేదంటే మీ ఆయన కడుపులో ఉన్నదంతా కక్కేసేవాడు. అవునమ్మా, ఆ అబ్బాయి వల్లే ఆగాడు. ఏమండి, మనం అనుకున్నట్టుగా వేరే నెంబర్ ఉన్న ఫోన్ తీసుకున్నారుగా? తీసుకున్నాను మైథిలి. సరే, నేను లోపలికి వెళ్ళి ఆ మల్లేష్ని ట్రాప్ చేస్తాను. మన ప్లాన్ వర్కౌట్ అయితే నిజాలన్నీ వాడి నోటితో వాడే చెప్తాడు. పొరపాటున మన ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే మైథిలి, లోపలికి వెళ్ళి నీ పని నువ్వు చేయి. వర్కౌట్ అవ్వకపోతే బయట నుంచి నా పని నేను చేస్తాను. సరేనండి. మేనేజర్ గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మన డెలివరీ బాయ్ మల్లేష్ ఎక్కడున్నాడు? ఆ స్టోర్ రూమ్ లో ఉన్నాడు మేడం. సరే, నేను చెప్పింది చేయండి. చెప్పండి. ఓకే మేడం. మురళి, గోపి, మల్లేష్, వర్జ అందరిట్రండి.
మేడం గారు మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారంట, అందుకే పిలిచాను. మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఇంతమంది ఎంప్లాయీస్ కి అన్నం పెడుతున్న జానకిరామయ్య స్వీట్ షాప్ మీద మచ్చ వేసి దాన్ని మూయించడానికి ఒక వెధవ కంకణం కట్టుకున్నాడు. ఆ దుర్మార్గుడి వల్లే జరగని స్మగ్లింగ్ జరిగింది అని పోలీసులు నమ్ముతున్నారు. దేవతలాంటి మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు, ఈ రోజు నేను నిజం నిరూపించలేకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. సో మా అదృష్టం కొద్దీ అసలు నేరస్తుడెవరో మాకు తెలిసిపోయింది. నిజమా మేడం? ఆ నేరస్తుడు ఎవరో తెలిసిందా? తెలిసింది మల్లేష్. ఆ నేరస్తుడు మన మధ్య ఉన్నాడు. వాడెవడో చెప్పండి మేడం, మేమే కొట్టి చంపుతాం, లేదా కాలు చేతులు విరగొట్టి పోలీసులకు అప్పచెప్తాం. అవును మేడం, మన కంపెనీ అన్నం తింటూ మన కంపెనీకే ద్రోహం చేయడానికి వాడికి మనసెలా వచ్చింది మేడం? అలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు మేడం. కరెక్ట్. కాకపోతే ఇన్నాళ్లుగా మన కంపెనీ వాళ్ళని సొంత మనుషుల కంటే ఎక్కువగా అభిమానించింది, ఆదరించింది. ఆ విశ్వాసం కూడా లేకుండా ఆ వెధవ మా కంపెనీకి మాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. అయినా సరే మేం వాడి తప్పుని క్షమించాలి అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారు మేడం? అవును, ఎంత కాదనుకున్నా వాడు కూడా మనిషే. ఏ స్వార్థానికో లొంగిపోయి ఈ తప్పు చేశాడని మేము నమ్ముతున్నాం. అందుకని ఆ తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నాం. అవకాశమా? ఏంటి మేడం అది? వాడంతట వాడుగా నిజం అంగీకరిస్తే పోలీసులతో నేను మాట్లాడతాను. వాడికి బెయిల్ నేనిప్పిస్తాను. శిక్ష తగ్గేలా చూస్తాను. కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. సో మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మీ అంతటా మీరు నిజం ఒప్పుకుంటే మీతో పాటు ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉంటాయి. కాదు కూడదు అని మొండికేస్తే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా శిక్ష పడుతుంది. ఇక మీరే ఆలోచించుకోండి. అసలు నేరస్తుడు ఎవరో తెలిస్తే మీరు చెప్పండి, లేదా అసలు నేరస్తులు ఎవరో వాళ్ళు నిజం ఒప్పుకోండి. మీకు 2 minutes టైం ఇస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. వీళ్ళేంటి నన్ను చూస్తున్నారు? కొంపతీసి నేనే అసలు నేరస్తుడని చెప్తే మేడం నన్ను జైలుకు పంపిస్తారే. ఆవిడ చెప్పినట్టుగా నిజం ఒప్పుకుంటే అమ్మో, పొరపాటును కూడా నిజం ఒప్పుకోకూడదు. ఒకవేళ నిజం ఒప్పుకుంటే కిషోర్ గారు చంపేస్తారు. ఏంటి మల్లేష్ అంత టెన్షన్ పడుతున్నావు? కొంపతీసి ఆ స్వీట్ బాక్స్ లో గోల్డ్ బిస్కెట్లు విగ్రహాలు పెట్టింది నువ్వేనా ఏంటి? చచ్చా, ఏంటి మేడం అంత మాట అన్నారు? నా ప్రాణం పోయినా మన కంపెనీకి ద్రోహం చేయను మేడం. నేను కూడా అదే అనుకుంటున్నాను. కాకపోతే మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అయితే ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఆ స్వీట్ బాక్స్ లో నువ్వేదో పెట్టావు. అవును మేడం, వీడు స్టోర్ రూమ్లోకి వెళ్ళడం, ఆ బాక్స్లో సర్దడం నా కళ్ళారా నేను చూశాను. సద్రమే కాదు మేడం, అందులోమో పెట్టాడు వీడు. మేడం నేనేం పెట్టలేదు మేడం, నా చార్జర్ గదిలో ఉంటే వెళ్ళాను అంతే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.